వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒంటరయ్యారా? అధికార పార్టీ ఆయన్ను టార్గెట్ చేసిందా? అటు చూస్తే రాష్ట్రంలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. మాజీ సీఎం జగన్పై అధికార పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. సీఎం చంద్రబాబు సైతం జగన్ను గట్టి దెబ్బ కొట్టామని కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ఇక లేవలేడని, రాలేడని, జగన్ కథ అయిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక మీదట రాష్ట్రంలో టీడీపీనే శాశ్వతంగా అధికారంలో ఉండబోతుందా? జగన్ ఒంటరి కావడమే కూటమికి కలిసి వస్తుందా? ఆంధ్రప్రదేశ్లో జగన్ ఒంటరయ్యారంటూ సోషల్ మీడియాలో ఈ టాపిక్ తెగ చక్కర్లు కొడుతోంది. నిజం చెప్పాలంటే వైసీపీలో పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పార్టీలో ఒక్క జగన్ మినహాయించి మిగతా లీడర్లు ఎవరు కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జగన్ బయటికి వస్తేనే ఆ పార్టీలో ఊపు కనిపిస్తుంది, లేదంటే కార్యకర్తల్లో కనీసం చలనం కూడా ఉండడం లేదు. ఇటీవల ఏపీ వ్యాప్తంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా జగన్ కొన్ని నిరసన కార్యక్రమాలు, పరామర్శలకు పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమాల్ని కొంతమంది కార్యకర్తలే పూనుకొని గట్టెక్కించారు కూడా. కొన్ని చోట్ల మాజీ సీఎం జగనే స్వయంగా పాల్గొని ఆ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. జగన్ ముమ్మాటికి క్రౌడ్ పుల్లరే, కానీ ఆయన గడప దాటడమే ఇప్పుడు పెద్ద సమస్య అయి కూర్చుంది. అలాగని జగన్ జనాల్లోకి రాలేనప్పుడు ఆయనకు ప్రతినిధులుగా ఇంకెవరైనా ఉన్నారా అంటే అదే పెద్ద క్వశ్చన్. జగన్ తర్వాత స్థానం అంటూ పార్టీలో ఎప్పుడూ లేదు. కొంతమందికి కనీసం ఒక స్థాయి కలిగిన లీడర్షిప్ లక్షణాలు కూడా లేవు. ఒకరిద్దరు ఉన్నా కూడా వాళ్ళు కూడా జగన్ కనుసన్నల్లో మసులుకోవాల్సిందే. కాదు కూడదని ఎక్కువ ఊహించుకుంటే వాళ్లకు విజయసాయిరెడ్డి గతే అనేది వాళ్ళకి బాగా తెలుసని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే వరకు మొత్తం కుటుంబం మద్దతు ఆయనకు పుష్కలంగా ఉండేది. కానీ జగన్ సీఎం అయిన తర్వాత కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా విసిరికొట్టాడు. ఆ పరిణామాల పుణ్యమాని పార్టీలో జగన్ ఒంటరే అనే మాట అనక తప్పడం లేదు. ఇక భార్య భారతిరెడ్డి అయితే మొదటి నుంచి పూర్తిగా వ్యాపారంలోనే తలమునకలవుతూ వస్తున్నారు. గతంలో సరస్వతి పవర్ మాత్రమే చూసుకునే ఆమె ఆ తర్వాత కాలంలో మొత్తం వ్యాపారాన్ని తన భుజాలకు ఎత్తుకుని మోసేస్తున్నారు. జగన్ రాజకీయాల్లో ఫుల్ టైం బిజీ అయినప్పటి నుంచి ఆమెకు మరో గోల్ లేదు. ఇప్పటికీ అయితే ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. జగన్ సీఎం అయ్యేందుకు కుటుంబ సహకారం ఉంది. అలాగే ఓటమి వెనక కూడా ఇదే కుటుంబం ఉందన్న వాస్తవాన్ని కూడా కాదనలేని పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. కీళ్ళెరిగి వాత పెట్టడం అనే వైద్యం గురించి బాబుకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఎక్కడ నెగ్గాల్లో తగ్గాల్లో అవపోషణ పట్టిన లీడర్ చంద్రబాబు. ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చుకునే స్కిల్ ఆయన సొంతం. అవసరం అనుకుంటే ఎవరిని వదులుకోరు. ఒకవేళ వదులుకోవాలని అనుకుంటే ప్రత్యామ్నాయానికి పెద్దపీట వేసి మరీ సాగనంపిస్తారు. టీడీపీలో సంక్షోభం మొదలు ఇప్పటి వరకు ఎవరు ఎప్పుడు తనతో ఉండాలో నిర్దేశించుకుని రాజకీయాలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం పార్టీలో చంద్రబాబుకు తనయుడు లోకేష్ తో పాటు ఎన్టీఆర్ కుటుంబం మొత్తం అండగా ఉంది. గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు కూడా ఆయన స్థానంలో లోకేష్ అన్ని తానే వ్యవహరించారు. ఎప్పుడూ రాజకీయాల్లో కనిపించని ఆయన సతీమణి భువనేశ్వరి బాబు అరెస్టును ఖండిస్తూ రోడ్డెక్కారు. ఎన్టీఆర్ సంతానం మొత్తం బాబుతోనే ఉన్నామంటూ చెప్పింది కూడా. బాబుకు అంది వచ్చిన కుటుంబ సహకారం ఇప్పుడు జగన్కు లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఒంటరైపోయిన జగన్ గురించి చంద్రబాబు మొన్న విశాఖలో కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగనే ఇక లేవనే లేవడట, అతన్ని పాతాళానికి తొక్కేసామన్న రీతిలో బాబు మాట్లాడారు. అయితే జగన్ ఒంటరైంది నిజమే, కానీ ఒక్కసారి పేజీలు తిరిగేస్తే మాజీ సీఎంల చాలా కుటుంబాలు రాజకీయాల్లోకి రాకుండానే, ప్రచారాల్లో పాల్గొనకుండానే గద్దెనెక్కినోళ్లు ఉన్నారు. జగన్ ఒంటరైతే అవ్వచ్చేమో, కానీ తక్కువ అంచనా వేయడానికి మాత్రం వీల్లేదని చెప్పక తప్పదు. అసాధారణ విజయం సాధించిన జగన్ ఎవరు ఊహించని అపజయాన్ని కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. బాబు కోలుకోవడం కష్టమనే స్థితి నుంచి వచ్చింది. ఏకంగా మళ్లీ కుర్చీలో కూర్చోగలిగారు. జగన్ విషయంలో మాత్రం అలా జరగకూడదన్న గ్యారంటీ ఏమీ లేదు. రాజకీయంగా జగన్ ను భూస్థాపితం చేశానంటూ చంద్రబాబు చెప్పడం కాస్త అతిగానే కనిపిస్తోందనే చర్చ జరుగుతుంది. అయితే కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికి ఏవో 4 విసురులు విసురుండొచ్చేమో, కానీ అది ఎంత సులభం ఏమీ కాదని అంటున్నారు. మొత్తం మీద గతంలో జైలుకు వెళ్లిన నేతలు ముఖ్యమంత్రులు అవుతున్న సెంటిమెంట్ బలపడుతోంది. ప్రస్తుతానికి జగన్ ఒంటరేమో, కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పటి పోకడాలని సరిచూసుకోకపోతే మాత్రం ఇక్కడోళ్లు కూడా ఒంటరి అయిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో రేపు అనే పదానికి నిర్వచనాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. నిన్న మాత్రమే నిజం,
ఎవరు ఒంటరైనా ఎవరు తుంటరైనా వాళ్ళ లెక్కలన్నీ తేల్చేది మాత్రం జనమే. అసలు మనుషులు ఒంటరిగా మారడానికి ఒక్కటంటే ఒక్క కారణం చాలు, అది డిప్రెషన్. ఇప్పటికీ జగన్లో ఆ లక్షణాలు లేకపోయినా ఆయన ఒంటరి వాడిని చేసే కావలసినన్ని లక్షణాలు ఆయనకు చాలానే ఉన్నాయి. వాటిని జగన్ వదిలించుకోలేనంత కాలం చంద్రబాబు అండ్ కోలు ప్రశాంతంగా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.